చెప్పాలంటే ఇది ఇంకా ఫిగర్స్ ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ ఫెయిల్ అయిపోయినాయి టోటల్లీ. ఇది ఇంకా నేను అనుకుంటేది లేట్ ఇది. ఇప్పుడు దాదాపుగా ఎస్పీ 38కి పోయింది. ఓకే, మీరు వేరే ఏదన్నా ఒక ఛానల్ని కనుక తీసుకొని ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వాళ్ళకి 38 ఉంది. అదే కదా మనము అదే చూస్తున్నా. ఓకే, ఏది మన ఇండియా టుడే తీసుకోండి. ఇండియా టుడే సర్వేని దాదాపుగా మనం అంటే యూపీ లాంటి చోట ఏదైతే వాళ్ళకి అంటే మనం గతంలో చూసినప్పటికీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 36 మీరు అన్న ఛానల్లోనే చూస్తున్నా. 36 ఎన్డీఏ, 42 ఇండియా. 42 మరి అంటే దాని అర్థం ఏమైనట్టు యూపీలో పోతున్నట్టే కదా. ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్పినాడు కదా రాహుల్ గాంధీ, ఇంకా తగ్గుతాయి. సార్ నా పాయింట్ ఒకటే సార్, మీరు ఇప్పుడు వాళ్ళు అంటున్న 400 వాళ్ళు ఎలక్షన్ స్ట్రాటజీ కోసం మాకు 400 వస్తాయి 400 వస్తాయి అని చెప్పి ఒక నెరేటివ్ ని వాళ్ళు బిల్డ్ చేయడానికి వాడిని ఉపయోగించి ఉంటారేమో. కానీ అల్టిమేట్ గా 1 సీటుతో గెలిచినా 10 సీట్లతో గెలిచినా పవర్ లోకి రావడమే కదా ఇంపార్టెంట్. సో దాన్ని వాళ్ళు సాధిస్తారు. ఇప్పుడు మీరు 400 మీకు రాలేదని సంతృప్తి చెందుతారా మీరు? లేదు, దాంట్లో ఏం డౌట్ లేదు. ప్రజల యొక్క మనోభావాలు ఎటువైపు ఉన్నాయి, ప్రజల యొక్క అభిప్రాయం ఎటువైపు ఉన్నది, ప్రజలు బీజేపీ 10 సంవత్సరాల మోడీ పరిపాలన వెలుగొందింది ప్రపంచ ఖ్యాతిగాంచింది అనేది వాస్తవమా కాదా? 400, 320, 300 లాస్ట్ టైం 303 వచ్చినాయి. 303 కంటే పెరిగినాయా తగ్గినా ఇది చర్చ కాదు. ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు వాళ్ళు మొత్తం ఎన్డీఏ కూటమి అని ఇస్తున్నారు. కానీ గతంలో ఎప్పుడు కూడా మీడియా అంటే ఇంక్లూడింగ్ బీజేపీ సపోర్టెడ్ మీడియా కూడా బీజేపీకి సపరేట్ చూపెట్టేది. అంటే ఇది ఇప్పుడు ఎందుకు చూపెడతలేదు, ఎందుకు అంటలేరు? ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నీకు దాదాపుగా 18 స్థానాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఎన్డీఏ కూటమికి ఉన్నాయి. అంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఏంటి అని చెప్తే అసలు అప్పుడు చర్చ మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ అంతా కూడా రేపు మోడీ ప్రధానమంత్రి కాడు లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడదని మేము అంటలేము. కానీ అహంకారానికి ప్రజలు ఎటువైపు ఉన్నారు, నిర్లక్ష్యానికి ఎటువైపు ఉన్నారు, బాధ్యత రాహిత్యానికి ఎటువైపు ఉన్నారు. ఇవాళ వారణాసి పెద్ద ఎగ్జాంపుల్. ఈరోజు అది ఎన్నో రౌండ్ అన్నా కానీ ఏదన్నా కానీ ఒక ప్రధానమంత్రి వెనకంజల పడడం అనేది మళ్ళీ లీడ్ లోకి వచ్చిందని అంటున్నారు కదా. రావచ్చు అది ఏదన్నా కానీ. ఇప్పుడు మన కేసీఆర్ ఓడిపోతే ఏమనుకున్నారు, రేవంత్ రెడ్డి ఓడిపోతే ఏమనుకున్నారు? అట్లా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి దేశం మొత్తం అందరిని గెలిపించడానికి కారకుడైనటువంటి ఒక ముక్కు మనిషి కంటే కూడా భారతదేశానికి గొప్ప వ్యక్తి అని చెప్పబడేటువంటి మోడీ లాంటి ఒక గొప్ప వ్యక్తి వెనుకంజలో ఉండడం అనేది ఇది ప్రజల యొక్క మనోభావాలు ఎటువైపు పోతున్నాయి. సరే ఈసారి వస్తారు కావచ్చు, అది నెహ్రూ 3వసారి ప్రధానమంత్రి కావడానికి ఎట్లనైతే భారతదేశంలో ఒక రికార్డు బ్రేక్ ఉందో దాన్ని సమానం చేస్తాడు కావచ్చు. కానీ ఈ రోజు తర్వాత నుంచి అయినా ముందైనా ప్రజలు ఎటువైపు వాళ్ళు ఏమంటారంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు సహజంగానే వ్యతిరేకత వస్తుంది, అయినా కూడా మేమే 3వసారి పవర్ లోకి వచ్చినది మామూలు విషయం. రఘు ప్లీజ్ మీరు రాంగ్ చేస్తారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, అసలు యాంటీ ఇన్కంబెన్సీ అనేది లేదు, మోడీ పాపులారిటీ దినదినం ప్రవర్ధమానం అవుతుంది, అన్ని రాజకీయ పార్టీల కంటే మేము చాలా విభిన్నంగా పరిపాలన సాగించినాము, 3వసారి కూడా మోడీ నాయకత్వం పట్ల ఏ రకమైన విముఖత లేదు, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా గఠబంధన్ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ తర్వాత ధరల పెరుగుదల ఈ రకమైన అంశాల మీద అయితే ఫోకస్ చేసిందో అసలు అవి అంశాలే కాదు అంటున్నారు. భారతదేశం యొక్క ప్రఖ్యాతి విదేశాల్లో చాలా పెరిగింది కాబట్టి మోడీ ఒక తిరుగులేని నాయకుడు కాబట్టి ప్రజలు మోడీ వైపే చూస్తున్నారు, మిగతా పార్టీలను రిజెక్ట్ చేసినారు. వాళ్ళు అసలు యాంటీ ఇన్కంబెన్సీని ఒక ఫ్యాక్టర్గా వాళ్ళు ఎప్పుడు చెప్పనే లేదు. నెవర్ ఎవర్ దేర్ వాజ్ ఎనీ డిబేట్. అసలు మొత్తం క్యాంపెయిన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎ పొలిటికల్ అనలిస్ట్, వాట్ వాజ్ ది నెరేటివ్ ఇన్ ది క్యాంపెయిన్? ఇక్కడనేమో